హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి హెల్తీగా అండ్ కలర్ఫుల్గా చపాతీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి విత్ పెసరపప్పు అండ్ టమాటా రెసిపీతో చూపిస్తాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సో మన ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను పెసరపప్పుతో కర్రీ చేయటం చూపిస్తానండి, పప్పు చేయటము. దానికోసం కుక్కర్లో ఇట్లా 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. సో ఈ పెసరపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా 2 or 3 టైమ్స్ వాష్ చేసుకొని, తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ అన్నది వాటర్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత 1 టేబుల్ స్పూను పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ దాంతోపాటు ఒక చిన్న సైజు టమాటోస్ 2 వేసుకున్నాను చిన్నగా కట్ చేసి, అండ్ 1 ఆనియన్ అండ్ 7 to 8 పచ్చిమిర్చి. సో మనం దీనిలో కారం ఏమి వేయమండి, ఓన్లీ పచ్చిమిర్చి కారమే యూజ్ చేస్తాం కాబట్టి మీ కారానికి తగ్గట్టుగా వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోండి. దాని తర్వాత మనం ఈలోపు చపాతీస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఇట్లా ఫస్ట్ అయితే ఒక చిన్న బీట్రూట్లో 2 తీసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం మన గోధుమ పిండి తీసుకొని ఈ గ్రైండ్ చేసుకుంది ఏదైతే ఉందో అది కొంచెం యాడ్ చేసుకున్నాను. సో మొత్తం కూడా ఒకేసారి యాడ్ చేసుకోకండి, మేబీ కొంచెం బ్యాటర్ అన్నది అది పిండి అన్నది లూజ్ అయిపోతుంది కదా. సో చూసుకొని కావలసిన దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఫస్ట్ అయితే కొంచెం యాడ్ చేసేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను పిండి మొత్తాన్ని కూడా తడుపుకుంటున్నాను. దీంతోనే ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు. సో కలుపుకునేటప్పుడు చూసుకొని అవసరాన్ని బట్టి మిగిలిన పేస్ట్ కానివ్వండి, వాటర్ కానీ యాడ్ చేసుకోండి. సో ఇది చాలా ఎక్కువసేపు పిండి చాలా మెత్తగా కలపాలండి. సో మీరు ఎంత మెత్తగా కలుపుకుంటే చపాతీస్ అన్నది అంత స్మూత్గా ఉంటాయి. సో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకో రిమైనింగ్ ఉన్న పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. మేబీ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా కొంచెం నాయిస్ ఉంటే ప్లీజ్ అండి, అది పిల్లలు ఆడుకుంటున్నారు. సో కొంచెం సౌండ్ అయితే వస్తుంటుంది. సో ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే బాగా కలుపుకోండి. సో ఎంత బాగా కలిపితే అంత బాగుంటాయి చపాతీసు. ఎలాంటి క్రాక్స్ లేకుండా ప్రెస్ చేస్తున్నట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చపాతీస్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఫినిష్ అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను క్యారెట్ తీసుకున్న ఒక పెద్ద క్యారెట్ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఏదైతే క్యారెట్ పేస్ట్ చేసుకున్నానో ఈ క్యారెట్ పేస్ట్ అన్నది యాడ్ చేసేసుకొని సేమ్ ఫస్ట్ ప్రాసెస్లో లాగా పిండి మొత్తం కలుపుకోవాలి. సో నేనైతే ఇక్కడ 1 క్యారెటే తీసుకున్నాను కాబట్టి ఉన్న పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. సో ఇది కూడా అంతేనండి, గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లు కలుపుకోవాలి. ఒక 4 to 5 మినిట్స్ కలుపుకుంటేనే చపాతీస్ బాగుంటాయి. సో నార్మల్గా రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా ఇలా కొంచెం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, హెల్తీగా కూడా ఉంటుంది అండ్ పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి తినడానికి ఇష్టపడతారు. ప్లస్ ఇవి నార్మల్ చపాతీస్ కన్నా కూడా చాలా స్మూత్గా ఉంటాయి. కొంచెం టైం తర్వాత కూడా చాలా మెత్తగా బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి నేను పాలకూర తీసుకున్నాను. చాలా చిన్న కట్ట పాలకూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకున్నాను. వాటర్ అనేది కొంచెం చాలా తక్కువ యాడ్ చేసేసుకోండి. పేస్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటరీగా ఉంది అనుకుంటే చపాతీ కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది. దాని తర్వాత ఇట్లా చపాతీ పిండి తీసుకొని అగైన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని దానిలో ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పిండి అయితే కలుపుకోవాలి. సో మ్యాక్సిమం కూడా పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ అలాంటివి యూజ్ చేయండి. హైడ్రోజల్ సాల్ట్ అవాయిడ్ చేసేసి
ఈ క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, పాలకూర ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు డైట్‌లో తీసుకోవాల్సినవే కాబట్టి కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. అండ్ ఏదైతే మనం చేస్తున్నామో పెసరపప్పు అది చాలామంది కందిపప్పు అవి తిన్నప్పుడు కొంచెం గ్యాస్ లాగా ఫీల్ అవుతుంటారు కదా! అలా కాకుండా ఇలా పెసరపప్పుతో ప్రిపేర్ చేసుకున్నామనుకోండి టేస్ట్ బావుంటుంది. అండ్ డైజెషన్ కూడా చాలా బావుంటుంది. సో అది కలుపుకున్న తర్వాత నేను ఆ పేస్ట్ పాలకూరది కూడా పక్కన పెట్టేసుకొని ఒకసారి పప్పు చూసుకుంటున్నాను. సో విజిల్ వచ్చిన తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా చాలా ఈజీగా కుక్ అవుతుందండి. 5-10 మినిట్స్‌లోనే అయిపోతుంది. అండ్ టేస్ట్ బావుంటుంది. డైజెస్ట్ అవుతుంది ఈజీగా. చాలామంది నైటు చపాతీస్ ఇట్లాంటివి తింటుంటారు కదా! సో అలాంటప్పుడు నైట్ కందిపప్పుతో కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి. అనిపిస్తుంది. సో మ్యాక్సిమం ఇది చాలా లిక్విడ్‌గానే ఉంటుందండి ఈ పప్పు వచ్చేసి. సో వాటర్ తక్కువైంది అని చెప్పేసి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇది టైం గడిచే కొద్దీ అంటే చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి వాటర్ అయితే ఫస్ట్ కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి. సో నేను కంప్లీట్‌గా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. మేబీ అవసరమైతే లాస్ట్‌లో అయినా చెక్ చేసుకొని వేసుకోవచ్చు కదా! సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న మనం దీనిలో ఎలాంటి కారమో యూజ్ చేయము. చింతపండు పులుసు ఏమీ యూజ్ చేయము. సో అది పక్కన పెట్టేసుకొని దీనికైతే నేను ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నా. దానికోసం ఇలా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. రెడ్ చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము తాలింపు గింజలు యాడ్ చేసుకుందాము. లైక్ ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా! సో అవన్నీ నేను ఒకేసారి మిక్స్ చేసుకొని ఉంచుకుంటాను. అవైతే యాడ్ చేసుకున్నాను. అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి అన్నది కొంచెం చిన్నగా దంచుకొని అవి వేసేసుకోండి. దాని తర్వాత కొంచెం కరివేపాకు, మీకు కావాలి అనుకుంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. దీనిలో మనం ఏమి నార్మల్ పప్పులో యూజ్ చేసినట్లు ఇంకేమీ యూజ్ చేయము. అంటే ఐ మీన్ చింతపండు కానియండి, లేకపోతే కారం ఇలాంటివి ఏమి యూజ్ చేయము. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఇది ఆ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మన పప్పులో వాటర్ కూడా యాడ్ చేసాం కదా! సో ఆ వాటర్ కూడా కొంచెం అదంతా కూడా కుక్ అయ్యేలాగా కొంచెం సేపు మళ్ళీ స్టవ్ మీద ఉంచుకున్నామంటే సో రెడీ అయిపోతుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో కొంచెం ఫ్రై అయింది. నేను అవన్నీ కూడా కలుపుకుంటున్నా. ఫ్రై అయిన తర్వాత నేను అగైన్ ఈ పప్పు పెట్టుకొని ఇవంతా తాలింపు పోపు అంతా కూడా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇవి కూడా ఒక 5 మినిట్స్ అనేది కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము అంటే మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. సో వీడియో అంతా చూసిన తర్వాత డెఫినెట్గా యూజ్ అయింది, హెల్ప్ అయింది, బాగుంది అని అనిపిస్తే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. లైక్ చేయటం వల్ల మీరు ఇది యూజ్ఫుల్ అయ్యే చాలామందికి వీడియో అన్నది రీచ్ అవుతుంది. అండ్ మాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది కాబట్టి వీడియో చూసి నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము మన చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. పిండి ఆల్మోస్ట్ నానిపోయి ఉంటుంది. 10-15 మినిట్స్ అయింది కదా! సో ఇప్పుడు మనం నార్మల్గా చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగేనండి. సో ఈ గ్రీన్ మ్యాట్ వచ్చేసి నేను ఓన్లీ చపాతీస్ కోసమే తీసుకున్నాను. నార్మల్గా మనం చపాతీస్ చేసుకునేటప్పుడు అది ఆ పిండి మొత్తం కిందంతా పడుతూ ఉంటుంది కదా! అలా కాకుండా మనం పేపర్ ఒకటి పెట్టుకుంటాము. సో అలా పేపర్ కాకుండా ఇలా అయితే బాగుంది అని అనిపించింది నాకు. సో ఆల్మోస్ట్ 2 or 3 టైమ్స్ యూజ్ చేశాను. బాగుంది. సో సైజ్ కూడా పెద్దగా ఉంది కాబట్టి నాకు ఇంకా అక్కడ ప్లేస్ లేక కొంతవరకు కిందకే వదిలేశాను. ప్లేస్ ఉంది అంటే సైజ్ పెద్దగానే ఉంది. సో ఫ్లోర్ మీద ప్లాట్ఫామ్ మీద అంతా కూడా పిండి అలా పడకుండా బాగుంటుంది. క్లీన్ చేసుకోవటం కూడా ఈజీ అయిపోతుంది. సో నేను వాటిని నార్మల్గా మనం చపాతీస్ ఎలా చేసుకుంటామో కొంచెం పిండి యాడ్ చేసుకొని అలా చేసుకోవడమేనండి. సో కొంచెం ఇవి స్మూత్గా ఉంటాయి కాబట్టి కొంచెం పిండి అయితే ఎక్కువే అవసరం అవుతుంది.
సో ఈవెన్గా రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకొని అన్నీ చేసుకొని నార్మల్ చపాతీలాగా కాల్చుకోవటమే. సో హ్యాపీగా మీరు ఇవి లంచ్లో తీసుకోవచ్చు, డిన్నర్లో తీసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారు. సో నేను అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం చపాతీలు కాల్చుకుందాము. దానికోసం చపాతీకి ఇలా ప్యాన్ ఒకటి పెట్టేసుకొని, సో అది కొంచెం వేడెక్కిన తర్వాత నేనైతే చపాతీ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆయిల్ వేసేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలండి. సో నేను కొంచెం కాలిన తర్వాత ఇలా రొటేట్ చేస్తున్నాను. సో దీనికి మనం కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం కాలనివ్వాలని, ఎందుకంటే మనం అన్నీ కూడా పచ్చిగానే తీసుకున్నాం కదా, క్యారెట్ కానీ పాలకూర బీట్రూట్ ఇవన్నీ పచ్చిగానే తీసుకున్నాం కాబట్టి కొంచెం సేపు కుక్ అయిన కొంచెం మంచిగా కాల్చుకున్నాం అనుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి కాంబినేషన్ ఎలా అనిపించింది అన్నదైతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను 2 సైడ్స్ కూడా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కొంచెం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, లో ఫ్లేమ్లోనే కొంచెం కాల్చుకోండి. హై ఫ్లేమ్లో అయితే తొందరగా బ్లాక్గా అయిపోతుంది, సరిగా చపాతీ అన్నది కుక్ అవ్వదు. సో ఇలా 2 సైడ్స్ కూడా కాల్చుకొని మనం హ్యాపీగా మన కర్రీతో సర్వ్ చేసేసుకోవచ్చు. సో పాలకూర, బీట్రూట్, క్యారెట్, ఇంకా బఠానీస్, గ్రీన్ పీస్ ఉంటుంది కదా, మీరు గ్రీన్ పీస్తో కూడా ట్రై చేయండి. సో టేస్ట్ ఎలా వచ్చింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి. సో చూడండి మంచిగా కాలింది కదా మన చపాతీ. సో ఈ పెసరపప్పు ఈ కర్రీ అన్నది నేను లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను ఫస్ట్ టైము. చాలా చాలా బాగుంది. డిన్నర్లో తీసుకున్నాను రైస్లో. సో అది రైస్లో అయినా బాగుంటుంది, చపాతీస్తో అయినా బాగుంటుంది. నార్మల్గా కందిపప్పుతో ఎప్పుడు ప్రిపేర్ చేసుకునేలాగా కాకుండా కొంచెం ఇలా చేసుకొని చూడండి. కందిపప్పు వల్ల గ్యాస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, కొంచెం డైజెస్ట్ అవ్వక చాలామందికి. అలా కాకుండా ఇలా తీసుకున్నామనుకోండి, నైట్ టైంలో అయితే కొంచెం ఇంకా ఫ్రీగా అనిపిస్తుంది మనకి. సో నేను దాని తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా ఇట్లా మంచిగా కూడా 2 సైడ్లు కాల్చుకున్నాను. అంతే అండి, మన హెల్తీ కలర్ఫుల్ చపాతీస్ విత్ పెసరపప్పు టమాటా కర్రీతో అయితే రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది వీడియో? డెఫినెట్గా నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.